అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశేషై భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ చైత్రమాస శుక్లపక్ష ఈరోజు పౌర్ణమి, క్షేత్ర పౌర్ణమి, చైత్ర పౌర్ణమి, హనుమాన్ పౌర్ణమి అని ఇన్ని విధాలుగా ఆచరిస్తూ ఉన్నారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేషమైన శక్తి ఉంది. మనం చాలా ఆ చైత్ర పౌర్ణమి అంటేనే వసంత ఋతువులో వచ్చే అద్భుతమైన పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమి రోజు ఎన్నో తీర్థక్షేత్రాల్లో పుణ్యక్షేత్రాల్లో స్నానం ఆచరిస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైన రోజు ఈ రోజుకి ప్రత్యేకత క్షేత్రపాలకుల పౌర్ణమి. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా హనుమద్ విజయోత్సవం అని, హనుమద్ జయంతి అని కూడా ఆచరిస్తూ ఉంటారు. రాష్ట్రాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ 2 హనుమద్ విజయోత్సవాలు, 2 హనుమద్ జయంతులు ఉంటాయి. ఎందుకు 2 వచ్చాయి అంటే, ఏదైతే అంజనాదేవి గర్భంలో, అంజనాద్రి పర్వతంలో అంజనాదేవి గర్భంలో జన్మించింది ఒక హనుమద్ జయంతి అయితే, తదుపరి అతని ఆశ్రమంలో తనలో ఉన్న శక్తిని పిల్లవాళ్లతో, అంటే అక్కడ అంజనా పర్వతంలో అందరితో ఆట ఆడుతూ అతను సూర్యలోకానికే ప్రయాణం చేసి సూర్య దగ్గరికి వెళ్ళి దాన్ని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆ సమయంలో ఈ ఒక ఇంద్రుడు తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో ఆ ఒక హనుమంతుడికి అడ్డం పెట్టడం వలన అది తాకి కిందకి పడి మూర్ఛపోతాడు. ఆ సమయంలో వాయు పురుషుడికి కోపం వస్తుంది. ఆ సమయంలో దేవాను దేవతలందరూ కలిసి వాళ్ళకి మళ్ళీ ఆ ఒక దివ్యమైన యోగాన్ని ఇస్తారు. ఆ మూర్ఛ నుంచి బయట వచ్చిన రోజే ఈ రోజు. అందుకే ఈరోజు హనుమంతుడికి విజయము ప్రాప్తించింది అక్కడ, మరియు మళ్ళీ ఇంకొక జన్మను ప్రాప్తించింది. అందుకే హనుమద్ విజయోత్సవం, హనుమద్ జయంతి అని దీనికి పిలుస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ఎన్నో సందర్భాలు, ఎన్నో కథలు వస్తూ ఉంటాయి. కానీ త్రేతాయుగంలో హనుమంతుడు జన్మించింది, అది కన్ఫర్మ్. శ్రీరాములు వారు జన్మించక ముందే హనుమంతులు, ఆంజనేయ స్వామి వారు జన్మించేస్తారు. ఇది కూడా మనకి పురాణాల్లో లభిస్తాయి కొన్ని కథల్లో. అయితే హనుమంతుడు ఎంత గొప్పవాడు, చిన్న వయసులోనే అంత శక్తి ఉంటే ఇక పెద్దోడైన తర్వాత ఆ శక్తిని ఎలా వినియోగం చేసుకుంటాడు? ఆ చిన్న వయసులో తన శక్తిని ఎలా వినియోగం చెయ్యాలో తెలియకుండా ఎక్కువ అల్లరి అయిపోతూ ఉంటే అక్కడ ఋషులందరూ కలిపి ఆయనకి శాపం పెడతారు. ఎటువంటి శాపం అంటే, ఎప్పుడు అవసరమో ఎప్పుడు ఈ శక్తి, చూడండి పర్మనెంట్ శాపం కాదది, అంటే భవిష్యత్తు కాలంలో తనకి ఎప్పుడు ఈ శక్తి కావాలో, ఈ శక్తి గురించి ఎవరు ఎప్పుడు అతనికి గుర్తు చేస్తారో అప్పుడు ఈ శక్తి ఇతనిలో రావాలి అని ఆ ఒక అద్భుతమైన వరప్రసాదాన్ని ఒక శాపంగా ఇచ్చేస్తే, అప్పుడు ఆయన తదుపరి నిదానంగా మనకందరికీ తెలిసినదే వాలి సుగ్రీవులు. సుగ్రీవుడికి మంత్రి పదవిగా చేసుకుని ఉండేవాడు శ్రీరామ్. అందుకే చూడండి, జీవితంలో
మంత్రులు బాగుంటే ఆ రాజు నిర్భయంగా ఉంటాడంట. ఏ రాజ్యంలో మంత్రులు బాగుంటే ఆ రాజ్యం చాలా బాగుంటుంది. అంటే పూర్వంలో, మనకి ఇప్పుడు రాజకీయం గురించి నేను మాట్లాడట్లేదు, పూర్వంలో ప్రతి ఒక్క సంస్థానానికి ఒక మహారాజు అని ఉండేవారు. ఉత్తర సంస్థానం, దక్షిణ సంస్థానం, పూర్వ సంస్థానం, పశ్చిమ సంస్థానం, ఇలా ఎన్నో ఒక నగరాలు ఉండేవి. మనకి మహాభారతంలో, రామాయణంలో ఇవన్నీ కూడా కథలుగా మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క నగరానికి కూడా ఒక విశేషమైన రాజు ఉండేవారు. ఆ రాజు కింద ఇంతమంది మంత్రులు, ఇంత సేనాధిపతి, ఇంతమంది సైనికులు, ఇవన్నీ ఉండేవి. అలా ఆ సమయంలో గుర్తించుకోండి, అలా ఎక్కడైతే ఒక మహారాజుకి మంచి మంత్రులు ఉంటారో ఆ మంత్రులు సర్వదా మహారాజుని కాపాడుతూ ఉంటారంట. అనుకోకుండా ఒకరోజు అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒక రాక్షసుని సంహరించడానికి వెళ్తాడు. ఆ ఒక వాలి గుహ లోపలికి రాక్షసుని కోసం వెళ్ళిపోతాడు. అక్కడే నిల్చుకొని చూస్తాడు కాసేపు. లోపల నుంచి కాస్త రక్తము ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే, అరే మా అన్నయ్యకి ఏమో అయిపోయింది అని చెప్పి ఆ రాక్షసుడి శబ్దం బయటకు వచ్చేస్తే మళ్ళీ అన్నయ్య స్వర్గస్థులు అయిపోయి ఉంటాడు. ఇక ఆ సమయంలో లోపల ఉన్న రాక్షసుడు మళ్ళీ వచ్చి మనల్ని అందరినీ ఇబ్బంది పెడతారు అని చెప్పేసి ఆ గుహని మూసివేస్తాడు. ఇది కూడా రావణాసురుడు తంత్రమే, వాళ్ళిద్దరికీ గొడవలు పెట్టడానికి ఆ గుహ మూసేస్తాడు. మూసేసిన తర్వాత ఆ గుహని అలా బంధించేసి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళు ఒక సంప్రదాయం ఉంటుంది, ఆ సంప్రదాయం ప్రకారం ఇక అక్కడే ఉంటాడు. తర్వాత వచ్చి ఇతను రాజు ఎవరు లేదు, సుగ్రీవా నువ్వు రాజు అయిపో అని అందరూ మొరపెట్టుకుంటే సరే అలాగే కూర్చుంటాడు. అంతులోపల ఇతను ఆ గుహలో నుంచి రాక్షసుని సంహరించిండేది చనిపోయి ఉంటాడు. ఈయన బయటకు వస్తాడు. వాలి బయటకు వస్తే వచ్చి చూస్తాడు, ఇతను మహారాజుగా కనపడంగానే కోపం వచ్చేస్తుంది. చూడండి, అంతవరకు వాళ్ళిద్దరు ప్రాణానికి ఇచ్చుకునేంత అన్నా మంచి తమ్ముళ్ళు. ఈ సన్నివేశం చూడంగానే ఓ నా తమ్ముడు నన్ను కావాల్సిగా అన్న లోపల బంధించేశాడు అని ఆవేశంతో ద్వేషం పెరుగుతుంది. ద్వేషం పెరిగి ఇక వాళ్ళిద్దరికీ గొడవలు పడితే ఇంకేముంది, అన్నా తమ్ముళ్ళు. ఆయన సరే నమస్కారం స్వామి అని చెప్పి వదిలేసి వెళ్ళి అడవిలోకి చేరుకొనిస్తాడు. అక్కడే ఒక అడవి ఉంటుంది. అది ఎలా అంటే శాపగ్రస్త అడవి. దాన్నే ఎన్నుకుంటాడు. ఎందుకంటే వాలి అక్కడ వస్తే అతని తల 1000 ముక్కలైపోవాలని ఒక ఋషి శాపం పెట్టేసి ఉంటాడు. అందువల్ల అక్కడ రాడు, భయం. అందుకోసం ఈ సుగ్రీవుడు ఏం చేస్తాడు, దాన్ని ఎన్నుకుంటాడు. ఆ సుగ్రీవుడు ఎన్నుకొని వాళ్లతో మంత్రి పనులుగా కొందరు మంచి వాళ్ళు ఉంటారు. దాంట్లో హనుమంతుడు కూడా ఒకడు. వాళ్లే ఈ ప్రదేశంలో ఉంటే వాలి ఏ కారణానికి రాడు, మనం బతకచ్చు అని వాలి భార్యని వాళ్ళ కుటుంబ సభ్యులంతా అతను బంధించుకో ఉంటాడు. ఆ సమయంలో శ్రీరాముల వారు కలయిక జరుగుతుంది. అద్భుతమైన పరిస్థితి. అవన్నీ రామాయణంలో మళ్ళీ వచ్చేస్తాయి. అయితే ఈ హనుమంతుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సుగ్రీవుడు ఆ యుద్ధం నుంచి తప్పించుకోవడానికి, సుగ్రీవుడు మళ్ళీ బతకడానికి, ఆ సుగ్రీవుడు ఆ స్థానాన్ని అనుభవించడానికి అన్నిటికీ కారణం హనుమంతుడే. అంటే హనుమంతుడు మంచివాడు కాబట్టి, హనుమంతుడిలో అంత విద్య అంత ప్రావీణ్యత ఉన్నాయి కాబట్టి, అంత గొప్పవాడు, అంత గొప్ప హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉండడం వల్ల ఈ రోజు ఆ సుగ్రీవుడికి అద్భుతమైన విజయోత్సవం ప్రాప్తించింది. అలా హనుమంతుల వారి గురించి మనం ఎక్కడ మాట్లాడినా కూడా అద్భుతమైన ప్రసంగాలు దొరుకుతాయి. అంటే మీకు అందరికీ చెప్పేది ఒకటే, మన కింద పనిచేసేవారు మంచి వాళ్ళు, జ్ఞానులైతే ఖచ్చితంగా మనకి వాళ్ళ జ్ఞానం మనకి అభివృద్ధి చెందేలా చేస్తుంది. మనం ఎప్పుడే కానీ పని వాళ్ళని కానీ, లేదో మన కింద పనిచేసే వాళ్ళని కానీ, ఇంట్లో కానీ, లేదో మన స్నేహాలు కానీ, ఎక్కడ ఎవరు స్నేహం చేసినా సజ్జనులు జ్ఞానవంతులు స్నేహం చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక రోజు బాగుపడతాం. అది ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా దాన్ని తొలగించుకొని దాని నుంచి బయటపడే అద్భుతమైన సూచనలు, వాళ్ళు అభిప్రాయాలు మనకు తెలియచేస్తారు. మన కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. స్నేహాలంటే అటువంటి ఉండాలి, అనుబంధాలైతే అటువంటి ఉండాలి, ఆనందంగా ఉండాలంటే అటువంటివన్నీ ఎన్నుకోవాలి. క్షణిక కాలం కోసం సంబంధాలతో స్నేహం చేయడం, క్షణిక కాలం కోసం సంబంధాలని విరుక్కొట్టుకోవడం, క్షణిక కాలం కోసం తల్లిదండ్రులకి ద్రోహం చేయడం, క్షణిక సుఖం కోసం ఇతరుల్ని ద్రోహం చేయడం, ఇవన్నీ
మంచి గుణాలు కాదు. మన జీవితంలో శాశ్వతమైన క్షోభకి దారి తీస్తున్నారు. జీవితంలో మన కోసం బతికేవారు, మన కోసం పరితపించేవారు, మనకి ఎప్పుడు హాని చేయకూడదు అని కోరుకునేవారు, మనకి ఎప్పుడు మంచిది చేయాలి అనుకునేవారు, మనం ఏం చేసినా మనతో మంచిగా మాట్లాడుతూ మనల్ని క్షమించి మనల్ని మంచిగా తీసుకెళ్తారు కదా. ఒకటి మన తల్లి తండ్రి, రెండోది మనకు అత్యంత ప్రియమైన వారు. వీళ్ళిద్దరు తప్పితే వేరే ఎవ్వరు కూడా వీటిని కొన్నిటిలో అంగీకరించరు. ఎవరైతే అంగీకరించారో అంటే వాళ్ళ తల్లి తండ్రితో సరిసమానమైన ఒక స్థానాన్ని వాళ్ళు కల్పించవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో హనుమంతుడు లాంటి స్నేహితులు, హనుమంతుడు లాంటి గురువులు, హనుమంతుడు లాంటి ఒక అద్భుతమైన జ్ఞాన గలవారు, అటువంటి వారే మన చుట్టుపక్కల ఉంటే మీరు రాముడికి ఎలా విజయం ప్రాప్తిస్తుందో మీకు అలా జీవితంలో విజయాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. ఇది మాత్రం సత్యం. అయితే ఈరోజు మనం అందరూ కూడా చైత్ర పౌర్ణమి శనివారం కలిసి వచ్చింది. అందువల్ల ఈరోజు మనం అందరూ కూడా మంత్రవలంలో ఓం హనుమతయే నమః అనే నామ మంత్రాన్ని జపిద్దాం. ఓం హనుమతయే నమః, హనుమతయే నమః. అందరూ కూడా మహాప్రాణంతో పలకండి. అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు. ఈరోజు ప్రకృతిలో ఆంజనేయ స్వామికి సంబంధించింది, దేవాను దేవతలకు సంబంధించింది, చైత్ర పౌర్ణమి రోజు లక్ష్మికి సంబంధించింది, నారాయణకి సంబంధించింది, విష్ణు గణాలకి సంబంధించింది. ఇవన్నీ కూడా ప్రకృతిలో చాలా అద్భుతమైన సృష్టి ఉంటుంది. చైత్ర పౌర్ణమి అంటే అంత శక్తియుతమైనది. అందువల్ల ఈరోజు మీరందరూ కూడా ఆంజనేయ స్వామిని పూజించండి. ఇంట్లో ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయండి. ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకుల మాల ఇవ్వండి. ఆంజనేయ స్వామికి గారెలతో తయారు చేసిన మాల వేస్తూ ఉండండి. ఇలా వివిధ రూపంగా భగవంతునికి సేవ చేయొచ్చు. అన్నదానాలు చేయొచ్చు. ఈరోజు దాన ధర్మాలు ఆచరించవచ్చు. ఎన్నో ఉన్నాయి ఆచరించడానికి. ధార్మిక క్రియ అంటూ ఆచరిస్తే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకరికి భోజనం పెట్టినా అది ధార్మిక క్రియ, ఒకరికి కష్టకాలంలో ఆగుకుంటే ధార్మిక క్రియ, ఒక వేద పండితుడికి బట్టలు ఇస్తే ధార్మిక క్రియ, ఒక చదువుకునే పిల్లవాడికి చెప్పులు ఇస్తే ధార్మిక క్రియ. చూడండి, ఏదైనా మనం ప్రయోజనకి, ఏదైనా ఇతరులకి ఉపయోగపడే ఏ మంచి పని చేసినా అది మన అందరికీ మంచిది, మన కుటుంబానికి మంచిది అని నా అభిప్రాయం. ఈరోజు మంచి మాట. ఈరోజు శనివారం సాయంత్రం లోపు మీకు నచ్చినది ఏదో ఒకటి ఎవరికో ఒకరికి దానం అందించండి. ఖచ్చితంగా ఆ దాన ప్రతిఫలం మీకు ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. అది శుభమే జరుగుతుంది. తదుపరి ఈరోజు మీకు అనుకూలమైతే స్ఫటికమాలని ఎక్కడైనా సంపాదించి దయచేసి ఈరోజు దేవుడి దగ్గర పెట్టి పూజించి మెడలో వేసుకోండి. దీనికి అంటూ ముట్టు ఇలాంటివి ఏముండదు. రాత్రిపూట ఎందుకు తీసేయాలి అంటే నిద్రించే సమయంలో అది మనం ఏదైనా చెయ్యి తగిలి బ్రేక్ అయిపోవచ్చు అనే విధానంలో రాత్రి తీసి పెట్టాలి అంటారు. కానీ శరీరం లోపల శరీరానికి అది అంటుకొని ఉంటే, గుర్తుంచుకోండి, శరీరం లోపల అంటే శరీరానికి తాకేలా ఆ ఒక మాలని ధారణ చేస్తూ ఉంటే ఆ మాల కరుగుతూ వస్తుంది. ఆ బీట్స్ సైజు ఎలా కరుగుతూ వస్తుందో మన శరీరంలో ఎన్నో రోగాలు దూరం అవుతాయి. మనకి మనసుకి ప్రశాంతత వస్తుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మరియు మనసు చంచలత్వం లేకుండా ఉంటుంది. మోస్ట్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఆ స్ఫటికమాలని. అది చైత్ర పౌర్ణమి రోజు ధారణ చేసుకుంటే చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్రం ప్రయత్నించి చూడండి. ఈరోజు నిత్య నక్షత్రం హస్త నక్షత్రాన్ని తీసుకున్నాము. సాయంత్రం చిత్తా నక్షత్రం వచ్చేస్తుంది, అందుకే చైత్ర పౌర్ణమి వస్తుంది. అయితే ఈరోజు హస్త నక్షత్రాన్ని మధ్యాహ్నం వరకు మనం తీసుకోవాలి కాబట్టి సాయంత్రం వరకు ఉంటుంది. పౌర్ణమి గడియలు చిత్తా నక్షత్రంలో పరిపూర్ణంగా ఉంటాయి. హస్త నక్షత్రం చిన్న హస్త నక్షత్రం చాలా మంచిది, కానీ హస్త నక్షత్రంలో అప్పులు చేయకూడదు అంతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈరోజు ఎలాగో శనివారం నిత్య నక్షత్రం ప్రస్తుతం హస్త నక్షత్రం తీసుకుందాం. ఈ హస్త నక్షత్రం ప్రకారం అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి క్షేమతర చాలా విశేషం, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ వారికి సంపద తార చాలా విశేషం, ఆర్థికంగా అభివృద్ధి చాలా మంచిది, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార ఇది అంత శుభం కాదు, ఆరోగ్య పట్ల
జాగ్రత్త వహించడం చాలా మంచిది. మృగశిర, చిత్త, ధనిష్టం నక్షత్రం వారికి పరమమిత్ర తార ఈరోజు అత్యంత విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిషం నక్షత్రం వారికి మిత్రతార, ఇది కూడా మీకు ఈ రోజు అత్యంత శుభం, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నైదన తార, వదతార అంటారు. ఇది అంత శుభం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి సాధక తార, కష్టపడితే అనుకోండి సాధించగలరు, ప్రయత్నించండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్ తార, మీకు అంత శుభం కాదు, జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు వాస్తు పరిష్కారంలో చాలా మంది మూఢనమ్మకాలు ఎటువంటివి అంటే, ఎవరి దగ్గర కన్నా వెళ్ళేసి మన ఇంట్లో ఏదైనా కష్టం ఉంది అని చెప్తే, మీ ఇంట్లో భూనిధి ఉంది, నిక్షేపాలు ఉన్నాయి, అవున్నాయి ఇవున్నాయి అని చెప్పి దయచేసి చాలా మంది జనాలు అటువంటికి బానిసత్వం వహించి తినడానికి కూడా లేకుండా అయిపోయిన పరిస్థితులు వచ్చాయి. ఇది పర్టికులర్గా ఏదైనా వస్తే దేవుడు కూడా మొక్కేయడమే, మా ఇంట్లో వచ్చేస్తే అది చేస్తాం ఇది చేస్తామని. దయచేసి అలాంటివన్నీ ఉండవు, అవన్నీ నమ్మకండి. ఇప్పుడు మెటల్ డిటెక్టరు అవి ఇవి ఎన్నో సైన్స్ డెవలప్మెంట్ అయింది. భూమి లోపల పదరాలు ఏముంది అని చూపించేంత స్కానర్స్ వస్తే మీరు ఇంకా ఎవరో ఏదో చెప్పేశారు మా ఇంట్లో ఉంది, దాన్ని ఎత్తిస్తాము దీన్ని ఎత్తిస్తాము, డబ్బులు అడిగితే ఇచ్చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ ఉండి ఆలోచించండి. చూడండి, ప్రపంచంలో దేవతల దగ్గర ఉన్న డబ్బు అన్నిటికీ కూడా అధిపతి ఎవడు అంటే యక్షరాజుడు, కుబేరుడు. మీ దగ్గర ఉన్న మీరు సంపాదించిన, మానవులు సంపాదించిన డబ్బుకంతా అధిపతి లక్ష్మీదేవి. కానీ భూభాగంలో ఎక్కడ ఏది ఉన్నా కూడా దానికి అధిపతి అంతా యక్షరాజుడు. ప్రతి ఇంట్లో కూడా యక్షరాజుడు ఎక్కడ ఉంటాడు? ఉత్తర దిశలో కుబేర స్థానంలో ఉంటాడు. ఆ ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయి అని మీరు మాట్లాడుకున్నా, దాన్ని తీద్దాం అనుకున్నా లేని దారిద్రం అనేది ప్రాప్తిస్తుంది. అటువంటి వాటి నుంచి బయటికి రాండి. లేదు అంటే కుబేరుడు కోపం వచ్చి మీ ఇంట్లో తినడానికి కూడా కష్టమైపోతుంది. మీరు ఎంత డబ్బులు ఉన్నా ఎంతున్నా మీ దగ్గర ₹1 లేకుండా ఉండే ఆస్తులన్నీ అమ్ముకొని భిక్షాధిపతులు అయిపోతారు. ఇంట్లో అటువంటి కష్టాలు ఏదైనా ఉంటే ఒక శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టుకొని దాన్ని పూజించుకోండి, లేదా తగిలించి ముందు నిలుచుకొని ప్రార్థించండి. అది సైన్స్. దానివల్ల నేచర్ ప్రేయర్ చేసినట్టు మీ కష్టాలన్నా తీరుతాయి. కానీ ఇంట్లో గుంతులు పెట్టుకుంటే మాత్రం జీవితంలో మీ జీవితం ఎప్పుడో ఒక రోజు దానికే సీమితమైపోతుంది. దయచేసి అటువంటి వాటిని నమ్మకండి. రేపు ఆదివారం ఉదయాన్నే ఆదిత్య హృదయం చదువుకొని గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి దీపాలు వెలిగించి రేపు మహావిష్ణు ముందు పెట్టి మహావిష్ణుకి పూజించండి. ఇలా చేయడం వలన మనకి విజయం ప్రాప్తిస్తుంది, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది, ఇంట్లో ఏదైనా ఆపదలు ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. అద్భుతమైన పూజ. తప్పకుండా రేపు ఆదిత్య హృదయం చదవడం మర్చిపోకండి. అది రాని వారు ఇలా దీపాలు వెలిగించి ఆ మహావిష్ణు ముందు పెట్టి తులసి అర్చన లేదా తులసి సమర్పించుకొని మీరు ఏదైతే రక్షణ కోరుకుంటారో అది కోరుకోండి. ఆదిత్యుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. చంద్ర సహోదరి ఏమమయే. ఈరోజు చంద్ర సహోదరి ఏమమయే చాలా విశేషమైన పూజ ఆచరించవచ్చు. ఈరోజు రాగి చెంబులో కానీ లేదా ఒక మట్టి కుండలో కానీ కాస్త పాలు పోసి అందులోకి బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి దాంట్లో ఒక 2 పూలు వేసి ఇంటి బయట పెట్టాలి. ఇంటి బయట ఎక్కడో ఒక చోటు పెట్టాలి. పెట్టేసి ఆ మహాలక్ష్మిని కోరుకొని చంద్రకిరణాలు దానిపై పడేలా బాల్కనీలో ఎక్కడో ఒక చోట పెట్టేయాలి. తర్వాత ఇంట్లో ఒక కంచెంలో పాలు వేసి దాని మధ్యలో ఒక ప్రమిద పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించి దేవుడి గదిలో పెట్టి కనకదార స్తోత్రాన్ని కానీ లేదా చంద్రమౌళేశ్వర అష్టోత్రాన్ని కానీ ఇలా పారాయణం చేసుకుంటే ఇంట్లో లక్ష్మి అనుగ్రహం, లక్ష్మి ఆకర్షణ పెరుగుతుంది. రేపు ఉదయం ఇంటి బయట కుండలో మీరు పాలు పెట్టింటారు కదా, దాంట్లో వేసిన ఒక పాలని నుదిటిలో ఒక చుక్కలాగా పెట్టుకొని మిగతా దాన్ని చెట్లకు పూసేయాలి. ఇలా చేయడం వలన మన ఇంట్లో లక్ష్మీ ఆకర్షణ పెరుగుతుంది. దాని వలన ముఖంలో తేజస్సు పెరుగుతుంది, డబ్బు ఆకర్షిస్తుంది, ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ఆచరించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది.
తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.